గారి వెంకటేష్ నాయుడు వ్యవహార ఇది నిన్నటి నుంచి కూడా డబ్బులు లెక్క పెట్టడం వీడియోలు ఏంటి మరి రకరకాల వివిధ పార్టీల నాయకులతోటి కలిసి ఎప్పుడో టీఆర్ఎస్ అధికారంలో రాకముందు నుంచి కూడా మరి ఉన్నటువంటి వారితో దిగినటువంటి ఫోటోలు ఇదంతా ఒక ప్లాన్డా లేకపోతే ఎవరు ఈ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని, చాలా అత్యధిక సంబంధాలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సరే, ఆయన మొత్తానికి ఏదో విధంగా ఈ అక్రమ మద్యం వ్యాపారాలని లాగినట్టుగా విచారణ స్పష్టమైంది. అందుకే ఎక్యూజ్డ్ నెంబర్ 38 కింద ఈయన్ని ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో మద్యం కుంభకోణం కేసులో ముద్దాయిగా పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఏదైతే ఉందో లెక్కలు చేస్తుంది, అది స్ట్రిట్టో లేకపోతే ఇంకొకరి దగ్గర తీసుకున్న వీడియో కాదు. అది ఎవరైతే వెంకటేష్ నాయుడు యొక్క సెల్ ఫోన్ ని దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ని రిట్రైవ్ చేయించి దాని ద్వారా వెలుగు చూసినటువంటి దాంట్లో ఉన్న వీడియోని మాత్రమే సిట్ వాళ్ళు ఈరోజు బయట పెట్టారు. అంటే వెంకటేష్ నాయుడు గారి సెల్ ఫోన్ లో ఉన్నటువంటి సాక్ష్యం ఇది, దాంట్లో రిట్రైవ్ చేయబడినటువంటి సాక్ష్యం ఇది. కాబట్టి ఇది కాదు, ఇది లేకుంటే ప్రతి అధికార పార్టీ వాళ్ళు పెట్టారు అనే వాదనకి పస ఉండదు. అసలు వాళ్ళు కూడా ఈ సొమ్ము ఎక్కడితో ఎక్కడా చెప్పట్లేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రకటనిస్తున్నారు, దాని కిందంట 2000 రూపాయల నోట్లు ఉన్నాయంట, పైన ఉన్నటువంటి 500 రూపాయల నోట్ల గురించి మాట్లాడట్లా. కానీ కట్లు మా వాయిస్ తో సహా ఇక్కడ 5 కోట్లు, ఇక్కడ 5, అక్కడ 4 అని లెక్కల్లో చెప్తూ ఉంటే, లెక్క పెడుతూ ఉంటే, కళ్ళ ముందు క్యాష్ కనబడతా ఉంటే దాని గురించి మాట్లాడకుండా ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రక్కదోవ పట్టించడానికి కింద 2000 రూపాయలు ఉన్నాయంటాడు. అవును, ఇప్పుడు అదిగా సార్, ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడో ఏదో ఒక అభ్యర్థికి పంపిస్తున్నట్లు అనిపిస్తుందా? ఎన్నికలకు ముందు ఆయనే చెవిరెడ్డి గారు చాలా మంది అభ్యర్థులకు డబ్బులు పంపిణీ చేశారు అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎన్నికలలో ఈ అక్రమ మద్యంలో వచ్చిన సొమ్ముని ఖర్చు పెట్టడానికి ఆ ఆర్థిక పరమైన పూర్తి బాధ్యతలు అప్పనట్టుగా అర్థమవుతుంది విచారణలో కూడా. కాబట్టి అందుకే మీకు ఎన్నికల కమిషన్ కూడా దాదాపుగా 8 కోట్ల రూపాయలు వీళ్ళకి సంబంధించిన గన్మ్యానో వీళ్ళకి సంబంధించిన అనుచరులు హైదరాబాద్ నుంచి తీసుకొస్తుంటే పట్టుకున్నారు ఎన్నికల్లో కూడా. అది కూడా ఈ మద్యంలోదే అనే అనుమానం సిట్కి ఉంది, ఆ దిశలో కూడా విచారణ జరుపుతోంది. అలాగనే వరుణ్ పురుషోత్తం, ఈయన ఎవరండి? ఈయన శంషాబాద్ లో దుబాయ్ నుంచి దిగిన వెంటనే విచారణ సంస్థ పట్టుకుంది. ఆయన విచారిస్తే ఆయన చెప్పినటువంటి సమాచారం మేరకు ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. దాన్ని అసలు ఆయన చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ పంచనామా రాసేసి, అక్కడ మామూలుగా మీడియట్స్ రిపోర్ట్ రాసేసి ఆ సొమ్మును స్వాధీనం చేసుకొని న్యాయస్థానంలో పెట్టారు. న్యాయస్థానం బ్యాంకులో డిపాజిట్ చేయమంది. చాలా స్పష్టంగా ఆధారాలతో అక్రమ మద్యంలో సొమ్ము అని భావిస్తున్న ఈ సొమ్ము దొరికిన తర్వాత కూడా ఇంకా మేకపోతు గాంభీర్యం లాగా ఈ సొమ్ము మాది కాదు, అక్రమ మద్యంలో కాదు అని వాళ్ళ లెక్క ప్రకారం అక్రమ మద్యంలో కాదు అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు చెప్పట్లా? ఈ సొమ్ము అంతా ఎక్కడిది, ఎవరిది? ఇప్పుడు కాదు, అసలు ఒకవేళ ఆ విధంగా డబ్బులు పెట్టి బుక్ చేయడానికి 11 కోట్ల రూపాయలు పెడతారా సార్? ఆ 11 కోట్లు ప్లస్ వెంకటేష్ నాయుడు కట్టలు లెక్కట్టాలో ఇవన్నీ ఎక్కడి నుంచి పెడతారు, ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఆదాయం అంతా వెంకటేష్ నాయుడిది సంవత్సర వార్షిక ఆదాయం 5 కోట్లు అని చెప్తున్నారు. 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు వార్షిక ఆదాయం 5 లక్షలు అని చెప్తున్నారు. 5 లక్షలు ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి, స్థిరాస్తులు లేనటువంటి వ్యక్తి ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు? ఏ విధంగా ఇన్ని కోట్లాది రూపాయలు లెక్కలు పెడతారు? ఏ విధంగా ఈ వీడియోలు తీసుకొని సాక్ష్యాలను పెట్టుకోవడానికి ఎందుకు పెడతారు? కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళు ఎంత మేకపోతు గాంభీర్యం తీసుకున్నా ఇంతటితో ఆగుద్దని అనుకోండి. ఎందుకంటే ఇప్పటికే ముద్దాయిల దగ్గర ఆస్తుల్ని 32 కోట్ల రూపాయలు జప్తు చేశారు. ఇంకా విచారణలో ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది.